హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే రీచ్ అవుతుంది. నేనైతే ఇంతకు ముందు పెట్టిన వీడియోకి, అంటే ప్రెగ్నెంట్ అని పెట్టిన వీడియోకి పర్సనల్గా అయితే అడిగారు, అలాగే మెసేజ్ కూడా చేశారు. నేను ఇంతకు ముందే చెప్దామని అనుకున్నాను, కొంచెం లేట్ అయింది వీడియో. ఎందుకంటే నాకు జరిగిన మిస్టేక్ మరెవరికి జరగకూడదని వీడియో చేయాలనుకున్నాను. ప్రెగ్నెంట్ అనగానే 7th మంత్ అని ఇప్పుడు 8th మంత్ అని ఇప్పుడైతే కొంతమంది అడిగారు కదా. సో నాకు కూడా ప్రెగ్నెంట్ అని తెలిసింది కూడా స్టార్టింగ్లో ఏం తెలియలేదండి. నాకు కూడా తెలిసింది కూడా 5th మంత్ స్టార్టింగ్లో అయితే తెలిసిందనమాట ప్రెగ్నెంట్. 4th మంత్ కంప్లీట్ అయ్యే వరకు ప్రెగ్నెంట్ అనే విషయం నీకు కూడా తెలియదా అని కొంతమంది అయితే నవ్వారు. అలాగే ఇంకా అర్థం చేసుకున్న వాళ్ళైతే సర్లే ఇప్పటి నుంచి అన్నా హెల్త్ బాగా చూసుకొని అయితే కొంతమంది చెప్పారనమాట. నాకున్న పెద్ద సమస్య ఏంటంటే పీసీఓడి, అలాగే పీసీఓఎస్ కూడా అంటారు. నాకు ఫస్ట్ పాప పుట్టిన తర్వాత పీసీఓడి అయితే స్టార్ట్ అయ్యింది. అసలు పీసీఓడి అనే పదం కూడా నేను అసలు వినలేదు. అలాంటిది నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేశాను అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది వెతకడం. యూట్యూబ్లో చూసి చూసి వీడియోస్ నాకే విసుకొచ్చిందనమాట. స్ట్రాంగ్గా ఒకటైతే డిసైడ్ అయ్యాను. అసలు పీసీఓడి అంటే ఏంటంటే గర్భసంచిలో నీటి బుడుగులు ఫామ్ అయి ఉంటాయి. అవి ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట. సో అది ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కానియకుండా అయితే ఆపేస్తుంది. పీసీఓడి అనేది పెద్ద రోగం అయితే కాదండి. మనమైతే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ. కొంతమందికి అయితే థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి పీసీఓడి ఉంటుంది. కొంతమంది అయితే భయపడతారు ఇంకా లైఫ్లో పిల్లలు ఉండరేమో అని. కాకపోతే మనం తీసుకున్న ఫుడ్ను బట్టి కూడా మన సమస్యలు అనేవి మనమే కొన్ని తెచ్చుకుంటాం. ఇప్పటికీ కొంతమందికి అర్థం అవుతుండదు పీసీఓడి అంటే ఏంది, థైరాయిడ్ అంటే ఏంటి అనేది. యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వీటి మీద. థైరాయిడ్ గురించి నాకైతే జీరో అనమాట, అసలు ఏం తెలీదు. ఇంకా పీసీఓడి అనేది ఇంకా నా లైఫ్లో ఒక భాగం కాబట్టి వాటి గురించి తెలుసు. నాలా సఫర్ అయ్యే వాళ్ళు కొంతమంది అన్న అర్థం చేసుకుంటారని వీడియో చేసి. సో టాబ్లెట్తో పీసీఓడి అయితే అస్సలు పోదండి. న్యాచురల్గా మనం ఇంట్లోనే ఫుడ్ తినాలి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, ఇంట్లో కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. బయట అయితే ఒక టీ నీళ్ళు కూడా తాగకూడదు, అంటే టీ కూడా తాగకూడదు అనమాట. సో అలా ఫుడ్ అయితే తీసుకోవాలి. 70 కేజీలు అయితే ఉన్నానండి. అప్పుడు 70 కేజీలు ఉన్న దాన్ని 10 కేజీలు అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాను. అప్పుడు 9కి అయితే కన్సీవ్ అయ్యాను. తర్వాత ఇంకా మళ్ళీ 9కి పుట్టిన తర్వాత ఓవర్ వెయిట్ అయ్యాను అనమాట. నాకు తెలుసు నాకు పీసీఓడి ఉంది, ప్రాబ్లం ఉందని తెలుసు. కానీ 9కి చిన్నపిల్ల కదా, ఇప్పుడు మనం ఫుడ్ కంట్రోల్ చేస్తే 9కి పాలు అనేవి తక్కువ అవుతాయేమో అనే ఉద్దేశంతో వచ్చినట్లు తిన్నాను అనమాట. అది కూడా బయట ఫుడ్ అయితే అస్సలు తినలేదు. ఇంకా ఇంట్లోనే మనం అన్నం తిన్నా కూడా నేను ఓవర్ వెయిట్ అయిపోతాను అనమాట. నాకున్న సమస్య అదే. పీసీఓడి ఉన్న వాళ్ళైతే ఎక్కువ అన్నం తిన్నా కూడా ఎక్కువ లావ్ అయిపోతారు. పీసీఓడి అనేది ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. 9కి పుట్టినప్పుడు నేనైతే 72 కేజీలు అయితే ఉన్నానండి. సో 9కి బర్త్డే వస్తుంది కదా, సో కొంచెమన్నా వెయిట్ లాస్ అవుదామని నేనైతే అనుకోకుండా అయితే స్టార్ట్ చేశాను హెల్తీ ఫుడ్ తీసుకోవడము. బరువు అయితే తగ్గాలనే ఉద్దేశంతోనైతే బరువు అయితే 10 కేజీలు అయితే బరువు. సో హెల్త్ అయితే అసలు ఏం బాగోలేదండి. ప్రెగ్నెంట్ అని ఇంట్లో కూడా టెస్ట్ అయితే చేసుకున్నాను, నెగిటివ్ అయితే వచ్చింది. 10 డేస్ అయితే చూశాను, నెగిటివ్ అయితే వచ్చింది. మాకున్న దగ్గరలో హాస్పిటల్ కూడా వెళ్ళాను అనమాట. అక్కడ కూడా టెస్టులు చేస్తే ప్రెగ్నెంట్ కాదని చెప్పారు. డాక్టర్ని అడిగితే నువ్వు పాలు ఇస్తున్నావు కదమ్మా, అందుకు నీకు ఇలా అవుతుంది అని చెప్పారనమాట. అంతే, ఇంకేమీ లేదు. పాపకి పాలు బంద్ చేస్తే నీ ఆరోగ్యం హెల్త్ అంతా బాగుంటుందని చెప్పారు. ఇంకా నేను 9కి పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏం ట్యాబ్లెట్లు అయితే ఏం వాడలేదు. డాక్టర్ కూడా ఏం చెప్పలేదన్నమాట ప్రెగ్నెంట్ అని. వాళ్ళు కూడా అప్పుడు ఏం తెలియలేదేమో మరి. నాకైతే ప్రెగ్నెంట్ కాదని చెప్పారు. అప్పటి నుంచి నాకు హెల్త్ అయితే అసలు ఏం బాగోలేదు. ఇంకా కొంతమంది అయితే అడిగారనమాట ప్రెగ్నెంట్ అని. కాదని చెప్పాను, ఎందుకంటే నేను టెస్టులు చేయించుకున్నా ప్రెగ్నెంట్ కాదని చెప్పారు. అందుకు ఇంకా నేను కూడా ప్రెగ్నెంట్ కాదులే అని పప్పాయి తిన్నాను, పైనాపిల్ తిన్నాను, ఇష్టం వచ్చినట్లు తిరిగాను. ఇంకా లాంగ్ ట్రిప్ అయితే ఇంకా బైక్ మీదే వెళ్ళామన్నమాట యాగంటికి కూడా. అలాగే ఇంకా దగ్గరలో ఉన్న కాసిరెడ్డి అంత దగ్గర కూడా వెళ్ళాము బైక్ మీదే. అసలు ప్రెగ్నెంట్ అని తెలిసింటే అసలు వెళ్ళే వాళ్ళం కాదేమో. నాకు ఎంత తిన్నా కూడా హెల్త్ అసలు ఏం బాగోలేదు. నిలబడలేను, కూర్చోలేను, అసలు ఎక్కువసేపు అయితే మాట్లాడలేను. మా ఆయన అడిగితే ఇంకా అసలు టెస్టులు చేయించినా కూడా ఏం లేదని చెప్పారు కదా, ఎందుకు మళ్ళీ హాస్పిటల్కి అన్నారు. లేదు నేను వెళ్తానని అయితే వెళ్ళి చూపించుకున్నాను. 9కి చూపించుకున్న చోటుకైతే వెళ్ళాను అనమాట.
గుంటకల్ సాయికృష్ణ హాస్పిటల్ దగ్గరికి. నాకున్న సమస్యలు అయితే చెప్పాను, నాకు ఇలా ఉంటుంది సార్ అని. సార్ అయితే టెస్టులు చేశారు, అక్కడైతే ప్రెగ్నెంట్ అని వచ్చింది. షాక్ అనమాట, అసలు ఏం మాట్లాడలేకపోయాను. నా గురించి డాక్టర్ తెలుసు కాబట్టి ఇంకా ఏం టెన్షన్ పడకు, స్కానింగ్ అయితే తీద్దామని అయితే స్కానింగ్ కూడా తీశారు. సో అప్పుడు 20 వీక్స్ అని అయితే వచ్చిందనమాట. అంటే 4th కంప్లీట్ అయిపోయి 5వ నెలలకే ఎంటర్ అవుతున్నాను అని చెప్పి ఏమన్నా అవుతుందేమో అని భయపడ్డాను. సార్ అయితే ప్రస్తుతానికైతే బాగుందమ్మా, ఇంకా టిఫా స్కానింగ్ అయితే చేయించుకోవాలి, నువ్వు 2 వీక్స్ తర్వాత వెళ్ళి టిఫా స్కానింగ్ అయితే చేయించుకో అని చెప్పారు. అసలు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినా కూడా సంతోషం అయితే అస్సలు లేదు. ఎందుకంటే అసలు ఆ టైంలో నేనైతే పూజలు చేశాను, ఉపవాసాలు అయితే ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తిన్నాను, తినకూడని పళ్ళు కూడా తిన్నాను అనమాట. అసలు బేబీ బాగుంటుందో లేదని నాకే టెన్షన్. మా ఆయనకి ఎలా చెప్పాలనే భయం అయితే ఉంది. ఇంకా మా ఆయనకైతే అసలు చెప్పలేదు, ఇంకా తను కూడా నన్ను అయితే అడగలేదు. జనవరి దగ్గరలో ఉందని బట్టల కోసం అయితే మొత్తం గుంటకలు మొత్తం తిరిగాము. ఆ రోజైతే ఇంక మా ఆయన ఫేస్ చూసి ఏమో జరిగింది చెప్పు చెప్పు అని అడుగుతూనే ఉన్నాడు. చెప్పకపోతే ఫీల్ అవుతాడేమో అని ఇంకా నేనైతే చెప్పాను. తన రియాక్షన్ ఎలా ఉంది అనేది కూడా నేను వీడియో తీశాను, వీడియో క్లిప్ ఉంటే యాడ్ చేస్తాను. నేను ఎలా అయితే షాక్ అయ్యాను, మా ఆయనకి డబుల్ అయ్యాడనమాట. అసలు అంటే తను కూడా సేమ్ రియాక్షన్ అనమాట. ఇష్టం వచ్చినట్టు తిన్నాము తిరిగాము కదా, బేబీ ఎలా ఉంటుందని. అందుకని మేమైతే ఎవరికి చెప్పకూడదని డిసైడ్ అయ్యాము. అలా టిఫా స్కానింగ్ చేయించుకునే వరకు అయితే ఎవరికి చెప్పలేదు. టిఫా స్కానింగ్ తర్వాత రివీల్ చేసేదాకా మాకే బేబీ ఎలా ఉంటుందో మాకే తెలియదు. ఇంకా బయట వాళ్ళు చెప్పుకొని ఇబ్బంది పడే కన్నా చెప్పుకోకుండా ఉండడం మంచిది కదా అని అయితే చెప్పలేదు. ఇలా జరిగింది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నన్ను అడగల్లా వద్దని అనుకునే వాళ్ళకు ఈ వీడియోతో క్లారిటీ వచ్చింది. ప్రజెంట్గా అయితే నాకు ఇప్పుడు పీసీఓడి అయితే ప్రాబ్లం అయితే లేదండి, దాన్ని అయితే రివర్స్ చేసుకున్నాను. డాక్టర్ తప్పు వల్ల లేదా నా మిస్టేక్ వల్ల నేనైతే ఒక బేబీని కోల్పోయేదాన్నేమో. మీరు కూడా పీసీఓడితో కానీ లేదా థైరాయిడ్తో కానీ బాధపడుతూ ఉంటే నాలా అసలు పొరపాటు అసలు చేయకండి. ఒక చోట అయితే చూపించుకున్న తర్వాత ఇంకా నాలా ఉండిపోకండి. అలాగే మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ కూడా టెస్టులు అయితే చేయించుకోండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే బాగా పూజలు అయితే చేసేదాన్ని. అప్పుడు కార్తీక మాసం అని రోజు చేసేదాన్ని. సో దేవుడి దయ వల్ల నేను నా బిడ్డ అయితే ఇప్పుడు ఆరోగ్యంగా అయితే ఉన్నామన్నమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.